ततो विश्वञ्चक्रामतः शासनामतनादे तस्मादिज्ञस्तर्वथा रुजस्सामागिरादो वेदाहमेदं वर्षं एवं वेदानमतह्य भवति नान्यं साधुभ्यामें तस्मादुमुहूर्तोऽस्तु तदेव लग्नं सुदिनं तदेव माताभ्यो नमः इष्टदेवताभ्यो मनसा प्रार्थना नमस्काराः तुभ्यां शुभतिथौ अस्यां विद्यमानस्यां गोत्रो दोस्यां गोत्रो द्वयां वसनो लोगो महागणादेवता पूजांचकस्य अम्मवारी దండం పెట్టుకోండి महागणादेवता आका अवदे भवन्ति कुतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपयसतां कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् देवास्तां कृष्णोर्चन्द्रनिर्वागस्मात् मुहूर्तोऽस्तु महा ओम ह्रीं शिवाय अगंतु को देवामन खडो दे रात्र मनोवादिक देवास्मर्थं भासं वद द्वारा चंद्र रात्रं पारे संपाद महाराजं हानि को युक्त चेतो सुंदरोपे अभ्यामंगल निरात्र देवांशो प्रजावे निरात्र जय बोलो रेणुका लक्ष्मी माता की ब्रह्म च ब्रह्माजायुक्येत्यं प्रजां ददो शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रियगमायुष्येवेन्द्रिये पृष्ठदेव पुत्रपौत्राभि गोत्रादुक्तं नतराच्छादिकार्थं मनसिंहासनस्याम् आयुरारोग्य అక్కడ పెట్టి ఇచ్చేసి పాదాల దగ్గర పెట్టి ఆవిడ ఎక్కడ ఉంది ఇంకేమన్నా ఓం శ్రీ మహాగణాదేవతాభ్యో సంపూర్ణ సమస్యాజమానస్యాం నానా గోత్రాదుక్తం సాధం శృణోతి వీర శ్రీదాసం గోత్రస్తు శకల గ్రహ దృష్టిరేశ్వరం పాదాల దోషమహతమస్యాం అదివాసతం సావతరాచ్యాదిగారస్థితం మహాగణాదేవతాభ్యో పూజామి అస్యాం సమూర్తికర సూయహం నవానాం గ్రహాణాం అత్యంతాద్భుతాభి సంపూర్ణం పాదాల శృణోహ దేవతాభ్యామే इदवान श्याम दरदा पुत्र पौत्रा गोत्रा नमस्कार प्याल की निर्दाश आगे आगे करता हूँ आगे जल्दी आओ आज जल्दी हाँ ले लो अल्लाह फातिहा اللهم لا اله الا الله محمد رسول الله صلى الله عليه وسلم
మన కౌన్సిల్ మెంబర్స్ మంచివారిగా మంచివారిగా మన ఆరోగ్యాన్ని అనుభవించిన నేను ఆశీర్వాదం వచ్చిన ముఖ్యంగా ప్రార్థన తప్పకుండా ప్రార్థన ఆలోచించి తప్పకుండా రాజు ఎంత బిరుదొచ్చింది నేను తప్ప ఏ దేవుడు లేదు దేవుడు తెలుసుకున్న వాళ్ళంతా సదాకాలంతోనే ఉన్నారు విషయం సార్ ఓకే ఇక్కడ చూద్దాం మా పార్లమెంట్ నియోజక అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి గారు వారితో పాటు మా నాయకులందరూ కూడా ఉదయాన్నే లేచి భగవంతుని ప్రార్థించుకొని మరి మొట్టమొదటిగా ఎల్లమ్మ దేవాలయంలో పూజ నిర్వహించుకొని ఎల్లమ్మ దేవి ఆశీస్సులు తీసుకొని ఆ తర్వాత షాషాబ్ దర్గా దర్శించుకొని దర్గా పెద్దల ఆశీర్వాదం తీసుకొని పట్టణంలోనే పెద్ద చర్చ్ మా వరప్రసాద్ గారు మన కౌన్సిల్ మెంబర్ల ఆశీర్వాదం తీసుకొని ఇప్పుడు నామినేషన్ వేయడానికి బయలుదేరుతున్నాం. సర్వ మతాలకు నిలయమైనటువంటి తెలంగాణ రాష్ట్రం ప్రతి కులము ప్రతి వర్గము సంతోషాలతో ఉన్నటువంటి ఈ పరిస్థితులలో గత 5 సంవత్సరాలుగా ఎలాంటి మత కలహాలు లేకుండా ఎలాంటి విధ్వంసాలు గొడవలు లేకుండా ఏ మతం వాళ్ళు ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ స్వేచ్ఛగా బతికే పరిస్థితి ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో ఇదే చర్చిలో చిన్న మైకు పెద్ద ఉంటే బంద్ చేయించి నానా గొడవలు సృష్టించిన పరిస్థితి. కుల మతాల మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం కలుపుకున్న నాయకులకు ఈ తెలంగాణ రాష్ట్రంలో స్వస్తి పలికి ఈరోజు స్వేచ్ఛగా బతికేటువంటి పరిస్థితి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్పించడం జరిగింది. మరి మంచి నాయకుడు, మచ్చలేని నాయకుడు, సౌహృదయుడు, కష్టపడే మనస్తత్వం గల వ్యక్తి, నా సర్వం పాలమూరు ప్రజల సేవకి అంకితమవుతా అని చెప్పి ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మంచి వ్యక్తి దొరికినందుకు మా కేసీఆర్ గారు మాకు ఇచ్చినందుకు ఖచ్చితంగా ఈ భగవంతుని ఆశీస్సులు మాకు ఉంటాయని, ప్రజలు కూడా ఖచ్చితంగా మంచిగా ఆశీర్వదిస్తారని, భవిష్యత్తులో భారీ మెజార్టీతో గెలిపించుకొని రాబోయే రోజుల్లో కేంద్రంలో ఒక మంచి స్థానంలో ఒక ప్రధానమంత్రి లేకపోతే డిప్యూటీ ప్రైమ్ మినిస్టరు లేకపోతే ఈయన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవరు చెప్తే వాళ్ళు ప్రధానమంత్రి అయ్యే స్థాయి రేపు త్వరలోనే రాబోతుంది. కనుక ఆ స్థాయి వచ్చినప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుతో పాటు అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వలసపోయే ప్రజలు వలసలు బంద్ చేసి ఈయన బతికే పరిస్థితి కూడా వస్తుంది. కనుక అలాంటి అవకాశాన్ని ఇవ్వాలని ఈ జీసస్ను మా షాషాబ్ దర్గా దేవుణ్ణి ఎల్లమ్మ తల్లిని మొక్కుకొని ఇలా రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు ఉదయమనే దేవాలయాలు దర్శించుకొని మా ఊరి దగ్గర, అదేవిధంగా అక్కడ మహబూబ్ నగర్లో కూడా ఎల్లమ్మ దేవాలయానికి వచ్చి అక్కడ మాతా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకొని అదే మన అన్నయ్యతో పాటు మళ్ళీ షాషాబ్ గుట్ట దర్గాకి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ ఆశీస్సులు తీసుకొని మేము మళ్ళీ ఇక్కడ ఎంబీసీ చర్చ్కి వచ్చి ఇక్కడ పాస్టర్ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని అన్ని మతాలకు సర్వమతాలకు నిలయమైన మన టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మన కేసీఆర్ గారు కానీ వాళ్ళ అడుగుజాడలు నడవడానికి మేము ఈరోజు కంకణం కట్టుకొని వాళ్ళతో పాటు మేము నడవడానికి శాయశక్తుల అన్ని విధాలు మనం చేయాలని